కోరితే కొంగు బంగారం చేసే గది, కక్కుర్తి పడితే కాటికి ఒళ్ళు గగ్గూరు పరిచే సీన్స్. ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మూవీ లవర్స్ను ఆకట్టుకుంటుంది. ఇందులో కొత్తగా పెళ్ళైన జంట ఒక ఇంట్లోకి మారుతారు. అక్కడ ఒక మాయ గది వాళ్ళ కోరికల్ని తీరుస్తుంది. కానీ వాళ్ళు కోరుకున్న ఒక పెద్ద కోరిక వాళ్ళ జీవితాన్ని తలకిందులుగా చేస్తుంది. ఈ థ్రిల్లర్ సినిమా సరదాగా మొదలై ఉత్కంఠగా ముగుస్తుంది. క్లైమాక్స్ మరో లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఫ్రెంచ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ది రూమ్. 2019లో వచ్చిన ఈ సినిమాకి క్రిస్టియన్ వోల్కమెన్ దర్శకత్వం వహించారు. ఇందులో కేవీ జాన్సన్, జోషువా విల్సన్ తదితర నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అసలు స్టోరీలోకి వెళ్తే, మాట్ కేట్ అనే యంగ్ కపుల్ న్యూయార్క్లోని ఒక నిర్మానుష్యంగా ఉండే ఏరియాలో పాత ఇంట్లోకి మారుతారు. ఈ ఇల్లు ఒక స్ప్రింగ్ వెల్ హౌస్. ఇక్కడ గతంలో ఒక హత్య కూడా జరిగి ఉంటుంది. మాట్ ఒక పెయింటర్, కేట్ ప్రెసెంట్ ట్రాన్స్లేటర్. వాళ్ళిద్దరూ ఈ ఇంటిని తమ డ్రీమ్ హోమ్గా మార్చాలనుకుంటారు. రెనోవేషన్ సమయంలో మాట్ ఒక గోడ వెనుక దాగి ఉన్న ఇనుప డోర్ని గుర్తిస్తాడు. ఆ గది కోరికల్ని తీర్చే మాయాశక్తి కలిగి ఉంటుంది. డబ్బు, ఆర్ట్, లగ్జరీ, బట్టలు, షాంపైన్ ఏది కోరుకున్నా వెంటనే మెటీరియలైజ్ అవుతుంది. వాళ్ళు మొదట ఈ గదిని ఫన్గా ఉపయోగిస్తారు. పెయింటింగ్స్, $1,000,000 గవర్నమెంట్ ఫుడ్ కోరుకుంటారు. కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ గదిలో సృష్టించిన వస్తువులు ఇంటి బయటకు తీస్తే బూడిదైపోతాయి. ఈ లిమిటేషన్ తెలిసిన వాళ్ళు మరింత కోరికలతో గదిని ఉపయోగిస్తారు. కేట్కి గతంలో 2 సార్లు అబార్షన్ అవుతుంది. అందుకే ఆమె పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉంటుంది. మాట్ ఆమెను ఓదార్చడానికి ఒక బేబీ రూమ్ సెటప్ చేస్తాడు. కానీ అది కేట్ని ఒక రీలింగ్లోకి నెట్టేస్తుంది. ఆ ఎమోషనల్ మూడ్లో కేట్ ఆ గదిలో ఒక పిల్లవాడిని కోరుకుంటుంది. వెంటనే ఆ గదిలో షేన్ అనే అబ్బాయి మెటీరియలైజ్ అవుతాడు. షేన్ మొదట అమాయకంగా తమ కొడుకులా కనిపిస్తాడు. కానీ బయటకు వెళ్తే అతను వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్ళి బూడిద అయిపోతాడని తెలుస్తుంది. ఈ రూల్ వల్ల కేట్, మాట్ షేన్ని ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుంటారు. కానీ షేన్ తొందరగా వయసుకి వస్తాడు. ఆ రూమ్ గురించి తెలుసుకుంటాడు. ఇక స్టోరీ డార్క్ టర్న్ తీసుకుంటుంది. షేన్ ఆ గదిలో మాట్ రూపంలో మారే కేట్తో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపుతో స్టోరీ ఎండ్ అవుతుంది. ఆ గది వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి, షేన్ పరిస్థితి ఏమవుతుంది, ఆ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఉంటుందా, క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.